మన ఎన్సీబీ బ్యూరో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆపరేషన్ రేక్ పిల్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేస్తే అమిత్ షా గారు ఒక డ్రగ్ని పట్టుకున్నది. లైక్ 182 crores వర్తున్న డ్రగ్, 227 kgs ఆఫ్ డ్రగ్ని పట్టుకున్నది. అసలు ఈ డ్రగ్ నుంచి వెళ్ళి ఇంత వైరల్ ఎందుకు అవుతుంది? ఈ డ్రగ్ ఏంది? ఇండియాని బేస్ చేసుకొని అదర్ కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్కి ఈ డ్రగ్ని వీళ్ళు ఎందుకు ఇండియాని బేస్ చేసుకొని పంపుతున్నారు అని అంటే, హిందూ అమ్మాయిలు మ్యాక్సిమం టు మ్యాక్సిమం లవ్ జిహాద్కి ట్రాప్ అయ్యి కన్వర్జన్లోకి వెళ్ళిపోయినారు. అలా అసలు ఎట్లా ట్రాప్ అవుతుండ్రు, ఎట్లా వెళ్ళిపోతుండ్రు అని అంటే దానికి కూడా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఈ డ్రగ్ కూడా అని చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం గతంలో ఒక ఇన్సిడెంట్ గురించి వెళ్ళి కూడా చాలా గట్టిగా మాట్లాడుకున్నాము. విత్ ఇన్ 1 monthలో వీళ్ళు ఎట్లా వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారు అని అంటే దానికి మెయిన్ రీజన్ కూడా మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో ఈ డ్రగ్గే. గౌతమ్ మోడల్ స్కూల్, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మన ఎన్సీబీ బ్యూరో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆపరేషన్ రేక్ పిల్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేస్తే దాదాపు 182 crores ఆఫ్ డ్రగ్ని క్యాచ్ చేసిండ్రు. వాళ్ళు ఏదైతే డ్రగ్ని పట్టుకున్నారో అదే క్యాప్టాగాన్ డ్రగ్, దాన్ని జిహాదీ డ్రగ్ కూడా అంటారు. జిహాదీ డ్రగ్ ఎందుకు అంటారు అండ్ దీని వెనకాల ఉన్న కథ ఏంది అండ్ దీని వల్ల మన హిందూ అమ్మాయిలు ఎట్లా ట్రాప్ అయినారో ఒక్కసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఈ వశీకరణ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది పాతకాలంలో ఉంటుండే, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిపోయింది, అట్లాంటివి మనకి ఇప్పుడు ఏడుంటాయిలే అని మనం మాట్లాడుకోవచ్చు. రీసెంట్గా అమిత్ షా గారు ఒక డ్రగ్ని పట్టుకున్నది. లైక్ 182 crores వర్తున్న డ్రగ్, 227 kgs ఆఫ్ డ్రగ్ని పట్టుకున్నది. అసలు ఈ డ్రగ్ గురించి వెళ్ళి ఇంత వైరల్ ఎందుకు అవుతుంది? ఈ డ్రగ్ ఏంది? ఇండియాని బేస్ చేసుకొని అదర్ కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్కి ఈ డ్రగ్ని వీళ్ళు ఎందుకు ఇండియాని బేస్ చేసుకొని పంపుతున్నారు అని అంటే, పాస్ట్ మనం ఒక 10 to 15 years వెనకకెళ్ళి మనం చూస్తే హిందూ అమ్మాయిలు మ్యాక్సిమం టు మ్యాక్సిమం లవ్ జిహాద్కి ట్రాప్ అయ్యి కన్వర్జన్లోకి వెళ్ళిపోయినారు. అలా అసలు ఎట్లా ట్రాప్ అవుతుండ్రు, ఎట్లా వెళ్ళిపోతుండ్రు అని అంటే దానికి కూడా రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ ఈ డ్రగ్ కూడా అని చెప్పొచ్చు. ఎట్లా అంటే 20 నుంచి 25 years కష్టపడి పెంచిన తన తల్లిదండ్రుల్ని వదిలేసి, ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి, అన్నదమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, లేదా ఏ రిలేషన్స్ లేవు, ఇంకా అందరినీ సడన్గా వదిలేసి 1 month, 1.5 monthలో పరిచయం అయిన ఒక అబ్బాయితోని వాళ్ళు అంత ఈజీగా వెళ్ళిపోయి లవ్ జిహాద్లో పడిపోయి అండ్ వాళ్ళ మాటలని వాళ్ళు కన్వర్జన్లోకి అయిపోయి దాని తర్వాత వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు బయటకు వచ్చి చాలామంది అమ్మాయిలు చెప్పుకున్నారు కూడా. కానీ అంత ఈజీగా వీళ్ళు హిందూ అమ్మాయిల్ని ఎట్లా టార్గెట్ చేయగలుగుతున్నారు? అంత ఈజీగా విత్ ఇన్ 1.5 monthలో వాళ్ళని వీళ్ళ సైడ్ ఎట్లా డైవర్ట్ చేసుకోగలుగుతున్నారు అని అంటే, మనం గతంలో ఒక ఇన్సిడెంట్ గురించి వెళ్ళి కూడా చాలా గట్టిగా మాట్లాడుకున్నాము. పాత బస్తీలో ఒక హిందూ అమ్మాయిని, అంటే బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యి ఇక్కడ ఉండిపోదాము అని చెప్పి అనుకున్న ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లని వాళ్ళు ఎట్లా ట్రాప్ చేసిండ్రు అండ్ ఎట్లా కన్వర్జన్ చేద్దామని ట్రై చేసినారు, ఆమెకి డ్రగ్ అడక్ట్గా ఎట్లా మార్చిండ్రు అనేది మనం ఫుల్ స్టోరీ చేసినాం. అది మీరు ఒకవేళ చూడకపోతే ఇక్కడ మేము పిన్ చేస్తాము, కింద కామెంట్లో కూడా ఉంటుంది, అది అక్కడ మీరు చూడొచ్చు ఆ స్టోరీని. సో అసలు వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు? హిందూ అమ్మాయిలు వీళ్ళతోని ఫస్ట్ వాళ్ళ ముస్లిం గర్ల్స్తోని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అదే ఫ్రెండ్షిప్ని వాళ్ళ బ్రదర్స్తో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వీళ్ళు రిలేషన్లోకి టర్న్ చేసేంత వరకు వీళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు? వీళ్ళు హెల్ప్ చేసిన తర్వాత వీళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళి డిన్నర్స్ అని కానీ లేకపోతే టూర్స్ అని కానీ వెళ్ళినప్పుడు విత్ ఇన్ 1 monthలో వీళ్ళు ఎట్లా వాళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారు అని అంటే దానికి మెయిన్ రీజన్ కూడా మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో ఈ డ్రగ్గే. ఈ డ్రగ్ పేరు వచ్చేసి క్యాప్టాగాన్ డ్రగ్ అని. ఈ క్యాప్టాగాన్ డ్రగ్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క ముస్లిం, అంటే ఎవరైతే కన్వర్జన్ చేద్దాం అనుకుంటారో లేదా ఎవరైతే లవ్ జిహాద్లోకి ట్రాప్ చేద్దాం అనుకుంటారో వాళ్ళ దగ్గర మెజారిటీగా ఈ పిల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అసలు ఈ పిల్ ఏం చేస్తుంది? కానీ పిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదా, అంత తెలియకుండా ఎట్లా తింటారు? తిన్నప్పుడు టేస్ట్లో కానీ తెలియదా, వేసినప్పుడు కలర్లో కానీ తెలియదా అంటే ఈ డ్రగ్ స్పెషాలిటీ అది కి ఒక్కసారి ఈ ట్యాబ్లెట్ని నువ్వు ఫుడ్లో కానీ వాటర్లో కానీ లేకపోతే డ్రింకింగ్ దాంట్లో దేంట్లో వేసినా, ఏ తిండిలో వేసినా కూడా దీనికి కలర్ అనేది రాదు, దీనికి స్మెల్ అనేది ఉండదు, దీన్ని కనిపెట్టడం కష్టం. సో వీళ్ళు ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేసి తెలుగు అమ్మాయిల పైన, హిందూ అమ్మాయిల పైన దీన్ని యూజ్ చేసి వాళ్ళకి ఇచ్చి ఇది వాళ్ళకు అడిక్ట్ అయిపోయిన తర్వాత
మనం ఏదైతే వశీకరణ అంటాం చూసినామో అట్లాంటి టైప్లో ఇలా మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయి వాళ్ళ సైడ్ టర్న్ అయిపోతారు. అప్పుడు వీళ్ళకు ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. వాళ్ళని మనం ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని కన్వర్ట్ చేసిన తర్వాత వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు పడి ఉండాల్సిందే అనేలాగా వీళ్ళు క్లియర్గా చేయడానికి ది బెస్ట్ రూట్ వాళ్ళు ఎంచుకున్నది ఈ డ్రగ్గే. సో అసలు కథ ఏంటి అని అంటే, మరి హిందూ అమ్మాయిలు ఎందుకు వీళ్ళ దగ్గరికి ఇంత ఈజీగా పోతున్నారు అని అంటే, వాళ్ళకి ది బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అదే వీళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్స్ కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో హిందూ అమ్మాయిలు వేరే రిలీజియన్ వాళ్ళతో ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేస్తారో అది స్టార్టింగ్లో పాపం మంచిగానే అనిపిస్తుంది మన హిందూ అమ్మాయిలకి. ఎందుకు అని అంటే మన వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు అందరినీ. సో నమ్ముతారు, వాళ్ళతో మంచిగా ఉంటారు, కానీ మన ఫ్రెండ్సే కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది, వాళ్ళు మనల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, మనకి ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఇరికిపోతామేమో అని చెప్పేసి మనల్ని ముందే గ్రహించలేరు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా వీళ్ళతోని క్లోజ్ అయ్యి దాని తర్వాత వీళ్ళని బయటకు వెళ్దాము, సినిమాకి వెళ్దాము, లేదా మనం ఒక పిక్నిక్కి వెళ్దాము, మా ఇంటికి డిన్నర్కి రండి, మా ఇంటికి లంచ్కి రండి అని పిలిపిస్తూ మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ని వీళ్ళకి కనెక్ట్ చేసి వాళ్ళ బ్రదర్స్ వీళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత వీళ్ళు సైడ్ అయిపోయి వీళ్ళు ఇంకొక అమ్మాయిని చూసి వీళ్ళతో కనెక్ట్ అయిన తర్వాత ఇట్లాంటి పిల్స్ని వాళ్ళ ఫుడ్లో ఇచ్చిన తర్వాత వీళ్ళు మెల్లగా వీళ్ళకి అడిక్ట్ అయిపోతారు. ఇట్లా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇట్లాంటి పిల్స్ మరి ఈ సడన్గా ఈ పిల్స్ ఇప్పుడు ఆన్ స్క్రీన్కి ఎందుకు వచ్చిందబ్బా అని అంటే, ఈ పిల్స్ని ఇండియాని బేస్ చేసుకొని సిరియా నుంచి వెళ్ళి ఉన్న ఒక పర్సన్ ఇండియాని బేస్ చేసుకొని దీన్ని అదర్ కంట్రీస్కి స్మగుల్ చేస్తున్నాడంట. సో ఇట్లాంటి డ్రగ్స్ని ఇంత పెద్ద మోతాదులో పట్టుకోవడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం జరిగింది. అమిత్ షా గారు కూడా దీని గురించి మాట్లాడి ఒక పోస్ట్ కూడా ఒక ట్వీట్ కూడా చేసినారు. అయితే ఇది పట్టుకోవడం కూడా 10 ట్యాబ్లెట్లో లేకపోతే ఒక 1000 ట్యాబ్లెట్లో ఒక 1,00,000 ట్యాబ్లెట్లో కాదు, 227 kgs ఆఫ్ డ్రగ్ని ఇండియా పట్టుకున్నది. దీన్ని నార్కోటిక్ బ్యూరో ఇది పట్టుకుంటే దీని వర్త్ వచ్చేసి 182 crores అంట. 182 crores ఆఫ్ ఈ డ్రగ్ని పట్టుకున్నారు అని అంటే, ఒక్క ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్లు లేదా 10 ట్యాబ్లెట్లతోని ఒక అమ్మాయి లైఫ్ని చేంజ్ చేయగలుగుతున్నారు వీళ్ళు, లేదా ఒక అమ్మాయిని ట్రాప్ చేయగలుగుతున్నారు ఓన్లీ 10 ట్యాబ్లెట్లతోని అని అంటే 227 kgs ఆఫ్ డ్రగ్ని వీళ్ళు ఇక్కడ ఉన్నదాన్ని పట్టుకున్నారు అని అంటే, దీన్ని బేస్ చేసేసుకొని ఎంతమంది మీద ఇంకా ట్రై చేసేసి ఉండొచ్చు వీళ్ళు, ట్రై చేద్దాం అనుకుంటుండ్రు వీళ్ళు. హిందూ అమ్మాయిలు ఇంత నమ్మడానికి రీజన్ ఏంది, లేకపోతే హిందూ అమ్మాయిలు ఇట్లెందుకు అంటే అంత తొందరగా మైండ్ ఎందుకు చేంజ్ చేసుకుంటారు అని అంటే, వీళ్ళు స్టార్టింగ్లో మంచి ఫ్రెండ్షిప్లోనే ఉంటారు. హిజాబ్ ఛాలెంజ్ అనుకుంటా, బుర్కా ఛాలెంజ్ అనుకుంటా, బొట్టు తీసేసి ఒకరోజు ముస్లిం లెక్క ఉండు అనుకుంటా, ఇవన్నీ ఈ గర్ల్స్ మన హిందూ గర్ల్స్తో చేస్తారు అన్నట్టు. ఇవి మనకు చాలా అంటే చాలా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి. దీని మీద ఇష్యూస్ కూడా మనం చాలా గట్టిగానే చూసినాం కూడా. ఈ ముస్లిం అమ్మాయిలు ఇట్లాంటి ఛాలెంజ్లు చేసి వీళ్ళని ఎందుకు కనెక్ట్ చేస్తారు అని అంటే, వాళ్ళకు కూడా బచ్పన్కి బ్రెయిన్ వాష్ సేమే ఉంటుంది. ఎట్లా అంటే, ఒక కాఫీర్ని నువ్వు మన దగ్గరికి తీసుకొచ్చినావు అని అంటే నీకు డైరెక్ట్ స్వర్గం పోయే ఆప్షన్ దొరికిపోతుంది అని చెప్తారంట. నాకు అర్థం కాదు, మరి ఎందుకు హిందూ అమ్మాయిలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలప్పుడు? తప్పు మన సైడ్ కూడా ఉన్నది. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఫస్ట్, అండ్ మనం ఎవరితో బయటకు వెళ్తున్నాము, ఇది మన దగ్గర కూడా ఉండాలి. కాబట్టి మనంతటా మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం ఏం తింటున్నామో తిన్న దాంట్లో ఏం కలుపుతున్నారో తెలియకుండానే మనం కన్వర్జన్లోకి వెళ్ళిపోతున్నాం, జిహాద్ ట్రాప్లో పడిపోతున్నాం అని అంటే అది మన ఫాల్ట్ కూడా అవుతుంది. సో హిందూ గర్ల్స్కి ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం తిరిగేటప్పుడు అట్లీస్ట్ ఎవరితో తిరుగుతున్నాం, మనం ఇప్పుడు ఎవరైనా నచ్చి మనల్ని ఏదైనా అడుగుతున్నారు అంటే ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం? మన ధర్మం మీద వాళ్ళని ఒకసారి చేయమని చెప్పండి. నువ్వు టెంపుల్కి వచ్చి నువ్వు ఇట్లా ఉన్నావు అని చెప్పండి, మా దేవునికి ఇట్లా పూజ చేయమని చెప్పండి. చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి మైండ్లో ఫుల్ క్లారిటీగా ఫిక్స్ ఉన్నారు వాళ్ళకి, మేము మా మతాన్ని నమ్ముతాం, ఇంకా వేరే మతాన్ని నమ్మం, మేము మా మతాన్ని నమ్మని వాళ్ళంతా కాఫీర్లు అని చెప్పేసి కుల్లా చెప్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళని నమ్మి మన మైండ్ ఎందుకు డైవర్ట్ చేసుకోవాలా? సో అది మీ దగ్గర కూడా ఉంటుంది, మీరెంత జాగ్రత్తగా ఉండాలనేది. ఇప్పుడు ఇట్లాంటి డ్రగ్స్ ఇప్పుడు వన్ అటెంప్ట్లో ఇంత పెద్ద డ్రగ్ని పట్టుకున్నారు అని అంటే, ఇట్లాంటివి తెలియకుండా ఇంకా ఎంతమంది దగ్గర ఎన్ని డ్రగ్స్ ఉన్నాయో కదా. సో హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఇట్లాంటి ట్రాప్లల్లో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క రోజుతోనో లేకపోతే రేపు ఒక్క రోజుతోనో పోయేది కాదు ఇది. వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నాకు నా పర్సనల్గా తెలిసిన దాంట్లో కూడా ఈ లవ్ జిహాద్ ట్రాప్లో ఇరికిపోయిన తర్వాత
కన్వర్ట్ అయిపోయిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి కూడా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసిన. సో అట్లీస్ట్ ఈ వీడియోతోని రీచ్ అయినప్పుడు అట్లీస్ట్ మన ఒక హిందూ సిస్టర్ ఎవరైనా సేఫ్ అయితే మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మాకు మస్తు గట్టిగా ఉంటుంది. మీరు కూడా వీలైనంత ఈ వీడియోని షేర్ చేసి ఇట్లాంటి డ్రగ్స్ని యూజ్ చేసి ట్రాప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం దూరం ఉండాలంటే ఫస్ట్ మన గ్రౌండ్ని మనం క్లియర్ చేసుకోవాలా. మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో తిరుగుతున్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం తింటున్నాం, ఎవరితో ఉంటున్నాం, ఇవన్నీ మనం క్లియర్గా మనది మనం జాగ్రత్తగా ఉంటే తప్ప ఇది మనకు ఎవరు కాపాడలేరు దీంట్లో. సో మీరు మీ అంతటా మీరు జాగ్రత్త తీసుకొని మీరు స్ట్రాంగ్ ఉండండి అండ్ సేఫ్గా ఉండండి. ఇది ఒక మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.